గ్యాస్ అవసరం లేకుండా ఇథనాలు, నీళ్లు, ఇథనాల్ ప్లస్ వాటర్ కలిసినటువంటి కొత్త బయోగ్యాస్‌నైతే సృష్టించడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి పైలట్ ప్రాజెక్ట్ కూడా పూర్తయిపోయి వచ్చింది. ఇది ఇప్పుడు మనం వండుతున్నటువంటి గ్యాస్ కంటే కూడా చాలా తక్కువ ఉద్గారాలని బయటకు విడుదల చేస్తుంది. అంటే కాలుష్యాన్ని. సో ఈ యొక్క ప్రాజెక్టు మరొక 2 సంవత్సరాల్లో మన దగ్గరికి రావచ్చు. దీనికి సంబంధించినటువంటి మొత్తం పూర్తి బాధ్యత నితిన్ గడ్కరీ టీం అయితే పనిచేస్తుంది. నితిన్ గడ్కరీ గారే ఈరోజు కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ఈయనే 2014లో ఇథనాల్ అవసరం ఉంటుంది, ఇథనాల్ ద్వారా మనము పెట్రోల్ కూడా తయారు చేయొచ్చు అని చెప్పాడు. ఆ రోజు ఇథనాల్తో పెట్రోల్ తయారు చేయకపోయినా పెట్రోల్లో ఇథనాల్ కలిపి ఆ విధంగా మొత్తానికైతే ఒక కొత్త పెట్రోల్ను సృష్టించి ఇప్పుడు మనం వాడుతున్నాం కదా ఇథనాల్ 20 అని. ఇథనాల్ 20 అంటే అదే 20% ఇథనాలు, మిగతా 80% ఏమొచ్చేసి పెట్రోల్. దీనికి సంబంధించినటువంటి దీనివల్ల మనం 20% చమురుని దిగుమతి చేసుకోవడం తగ్గించాం. మరి తగ్గించినటువంటి దీన్ని ఎక్కడ పెట్టాం? రైతుల చేతిలో పెట్టాం. రైతులు చెరకు, మొక్కజొన్న, వ్యవసాయ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటితోటి తయారు చేసినటువంటిదే ఈ ఇథనాల్. కాబట్టి మొక్కజొన్న పండించినటువంటి రైతుల దగ్గర, చెరకు పండించినటువంటి రైతుల దగ్గర వీటిని కొనేసి ఆ డబ్బు ఇంచుమించు 1,40,000 కోట్ల రూపాయలు గత 10 సంవత్సరాలు 11 సంవత్సరాలుగా రైతుల చేతికి వెళ్ళాయి. మనం 20% వరకు తగ్గించుకున్నాం ఈ చమురుని. ఇప్పుడు గ్యాస్ని కూడా తగ్గించుకోవడానికి ఇదే ఇథనాల్ని ఉపయోగించడానికి కొత్త ప్రణాళిక చేశారు. ఇప్పుడు హార్మోజ్ జలసంధి అంటారు, రేపు ఇంకెక్కడో యుద్ధం జరుగుతుంది. మొత్తానికి ఏంటి, దిగుమతులు చేసుకునే ఏ దేశమైనా సరే ఇబ్బందులకు గురవ్వాల్సిందే. ఎన్ని ఇబ్బందులు వచ్చినా చైనా ఈరోజు హ్యాపీగా బ్రతికేస్తుందంటే ఇలాంటి గ్రీన్ ఎనర్జీ మీద చాలా పట్టు సాధించడం. ఈరోజు ఎలక్ట్రానిక్ అక్కడ చాలా బాగా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది. చైనాకి అవసరమే, డీజిల్ పెట్రోల్ అవసరమే, కానీ అక్కడ లేకపోయేంత మాత్రాన్ని పనులు ఏమాగిపోవు. ఈ కంపెనీలకి ప్రధానమైనటువంటి వాటికి మాత్రమే చమురును ఉపయోగిస్తున్నారు. ఈ ట్రావెలింగ్కి, మిగతా వాటికి పవరు, అలాగే ఈ బ్యాటరీలే ఉపయోగిస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం కూడా ముందడుగు వేయాలి. ఇప్పుడు ఇథనాల్తో చేసినటువంటి ఈ గ్యాస్ వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. పైగా ఎంతో కొంత గ్యాస్ కంటే తక్కువకే ఇది దొరికే అవకాశాలు ఉన్నాయి. పోనీ లేదు అదే ధరకు దొరికినా మనకి దిగుమతులు తగ్గుతాయి. తద్వారా ఈ డాలర్లు మార్చడానికి రూపాయలను ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు.